ప్రముఖులు కూడా అందరూ నేను సాధారణంగా విజయపాల్ రెడ్డి గారు, శ్రీ ఎల్ఎన్ రెడ్డి గారు, వీరందరూ కూడా సాధారణంగా వేదిక ఎక్స్ ఎంపీపీ శ్రీ ఒలిగొండ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీని అందిస్తున్నటువంటి ఒక మంచి మనసుతో అందిస్తున్నటువంటి గౌరవనీయులు మయూర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. స్మార్ట్ క్లాస్ రూమ్స్ గా కనుక కన్వర్ట్ అయితే ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ విషయంలో కూడా మనకు ఒక మంచి ఎల్ఈడి ప్యానెల్ తోటి, ఒక గూగుల్ టీవీ తోటి అనేక అంశాలు మనం చెప్పగలుగుతాం, కానీ కొన్ని చూపెట్టడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పరమాణు అనే మాట చెప్తా ఉంటాం. పరమాణువు కలిస్తే అణువు అని, అణువు కలిస్తే పదార్థం అని ఇట్లా చెప్తాం. ఆ పరమాణువులో మళ్ళీ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఏవైతే ఒక గూగుల్ టీవీ ద్వారా కానీ, ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కానీ, లేదా ఏదైతే ఒక దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కనుక చూపించగలిగితే చాలా అది మనకు పట్టుకోవడం కూడా, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులువుగా ఉంటుంది. చూసింది చాలా ఎక్కువ రోజులు మనలో గుర్తుంటుంది. అందుకని కూడా మనకు ఈ టీవీలు అనేవి సహకరిస్తాయని, ఉపయోగపడతాయని ఈ మంచి అవకాశాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకొని ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా ఎదుగుతారని ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ఈ వితరణశీలిగా మనకు ముందుకు వచ్చినటువంటి తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులందరూ, అదేవిధంగా మయూర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మండల అభివృద్ధి అధికారిగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి వచ్చిన టీటీఏ ఫ్యామిలీ, మా ఎన్ఆర్ఐస్ అందరము ఇక్కడ సేవా డేస్ కార్యక్రమానికి డిసెంబర్లో ఇండియాకు వచ్చినాము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి 10 ఏళ్ళు అవుతుంది. సో ఈ 10 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాము. అమెరికాలో ఉండి కూడా చేసినాము. ఇక్కడికి వచ్చి ఎవ్రీ డిసెంబర్లో ఇక్కడ ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఈ మధ్య 9th నుండి 23rd వరకు ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మయూర్ బండారు గారు అండ్ విజయలక్ష్మి గారు అండ్ సుభాష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నందుకు. స్మార్ట్ టీవీస్ ఇక్కడ కాకుండా నారాయణపూర్లో చేసినారు, పోచంపల్లిలో చేసినారు. సో ప్రతి దగ్గర స్మార్ట్ ఈ స్కూల్స్ కి డిజిటల్ స్కూల్స్ చేయాలన్నది మయూర్ అండ్ మయూర్ వాళ్ళ అత్తగారి కోరిక ఇది. సో స్మార్ట్ టీవీస్ ప్రతి జిల్లా పరిషత్ ఎనీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పటికి ఎన్నో స్మార్ట్ టీవీస్ ఇచ్చినారు. ఎందుకంటే క్రియేట్ చేసినందుకు నాతో పాటు 4 పని చేయాలని, సేవ చేయాలని మమ్మల్ని మోటివేట్ చేస్తున్నందుకు మా అడ్వైజరీ కౌన్సిల్ అందరికీ పేరున ధన్యవాదాలు. స్మార్ట్ టీవీ అనేది ఐడియా యాక్చువల్లీ మాది జాల్ కాలువలో మన ఐఎస్ఆర్ కి అందరూ ఒకసారి చప్పట్లు వేసుకోండి. సో మా ఐఎస్ఆర్ జాల్ కాలువ ప్రైమరీ టీచర్ ఉన్నప్పుడు అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదంటే ఫస్ట్ అక్కడ స్కూల్ బిల్డింగ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ యాప్ క్రియేట్ చేసింది, దీక్ష యాప్ క్రియేట్ చేసింది. వాళ్ళకి స్మార్ట్ టీవీలు ఉంటే ఏమవుతుందంటే కొంత టైము దాంట్లో వాళ్ళు నేర్చుకుంటారు, కొంత టైం టీచర్స్ చెప్తారు.
ప్లస్ ఆడియో విజువల్ చూసి నేర్చుకుంటే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో వీళ్ళే మన ఫ్యూచర్. కాబట్టి ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళు కరెక్ట్ లైన్లో పడితే వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మన వలిగొండ మండలంలో, ఆ మండలం మొత్తం ప్రైమరీ స్కూల్స్కి డొనేట్ చేసినాం. తర్వాత నారాయణపూర్లో, తర్వాత పోచంపల్లి మండలం, ఇప్పుడు ఈరోజు యాదగిరిగుట్ట మండలంలో ఇస్తున్నాము. సో కాబట్టి ఈ స్మార్ట్ టీవీస్ మీరందరూ కరెక్ట్గా యూటిలైజ్ చేసి బాగా ఉపయోగించుకుంటారని మా టీటీఏ టీం అందరము ఆశిస్తున్నాం. పత్రికా విలేకరులకు మరియు బాలబాలికలకు మరియు మయూరెడ్డి గారికి, తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా యాయరుగుట్ట మండలాన్ని ఎంచుకొని ఇంతటి చక్కటి ప్రోగ్రాంని ఇచ్చి మా మండలాన్ని ఒక ఆదర్శంగా తీసుకున్నందుకు మీకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైనా కూడా చెయ్యాలన్న సదుద్దేశం ఉన్నప్పుడు, ఒక మంచి చేయాలనుకున్న ఆలోచన మనిషికి తట్టినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. అంటే ఏ ఒక్కరికైనా నేను ఒక్కరిని ఇవ్వకపోవచ్చు, నా జేబు నుంచి ఇవ్వకపోవచ్చు, కానీ చెయ్యాలనే ఆలోచన గొప్పతనం వేరు. వాళ్ళు అమెరికాలో ఉండి వాళ్ళతోటి మనకేంది అనుకున్నప్పుడు, ఏ దేశం ఎగినా ఎందుకు అలీడినా పొగడరాని తల్లి భూమి భారతిని తెలపరాని జాతి నిండు గౌరవము అనే ఉద్దేశంతో చిన్నప్పుడు నేను పద్యాన్ని విన్నాను. కానీ నిజంగా వీళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి ఇవాళ పల్లెల్లో ఎల్ఈడి టీవీలు ఇచ్చి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి, పిల్లలను ఒక స్థాయిలో ఎదిగించాలనే ఆలోచన తట్టినందుకు వీరికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ రిక్వెస్ట్గా మీకు కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచన మాకు ఉన్నట్టుంది. దాదాపు ట్యాంక్స్ చెప్పి మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చేయాలనే ఆలోచన మా వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి మా పత్రికా విలేకరులకు చెప్పేది అంటే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా గ్రామాలకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ టోటల్ మైర్ అండ్ ఫ్యామిలీ, పిటి అండ్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్స్ ఫర్ యూ. ఇస్ తెలంగాణ టోటల్ గౌట్ వీక్ సంబంధించినటువంటి ఆరోగ్య కాన్స్టిట్యూషన్ మీరు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అన్నికి మేము ఉన్నా అని చెప్పి మా తరఫున కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా మంచి డిజిటలైజేషన్ టైంలో పూర్ ఫ్యామిలీస్కు, పూర్ విద్యార్థులందరికీ మీరు ఇలాంటి ఉపయోగపడేటువంటి మంచి ఒక విద్యా డిజిటలైజేషన్లో ఉన్నటువంటి కార్యక్రమం చేయించుకుంటున్నారు. నేను వెరీ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. ఎనీ టైం ఏదున్నా కూడా విత్ కంపల్సరీ కమిట్మెంట్ మైరీ అండ్ టీటీఏ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. శ్రీమతి శోభారాణి మేడం గారిని, శోభా మేడం గారిని వచ్చి టీవీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు శ్రీ గడ్డమీది పాండురంగం గారు మల్లాపూర్ ప్రాథమిక పాఠశాల, మాసాయిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేష్ గారు, ఆవుపేట హెడ్ మాస్టర్ గారు, పాండురంగం సార్ తీసుకున్నారా?